नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। एमएलसी बसवराज सरैया ने कहा कि कांग्रेस पार्टी देश में दलित ईसाइयों पर बीजेपी सरकार के अत्याचारों के खिलाफ लड़ेगी और उनकी समस्याओं के समाधान के लिए लड़ेगी। दलित क्रिश्चियन यूनाइटेड फ्रंट की अगुवाई में बरंगल पोचम्मा मैदान में 4 दिन की महादीक्षा शुरू की गई। यह कार्यक्रम दलित ईसाइयों के लिए केंद्र की बीजेपी सरकार द्वारा शुरू किए जा रहे कार्यक्रमों के विरोध में था। एमएलसी बसवराज सरैया, कांग्रेस जिला अध्यक्ष एमडी अयूब, डीसीआईबी अध्यक्ष इल्ला कुमार, सैकड़ों दलितों और ईसाइयों ने कार्यक्रम में हिस्सा लिया। इस मौके पर एमएलसी सरैया, कांग्रेस जिला अध्यक्ष अयूब, डीसीआईबी अध्यक्ष इल्ला कुमार ने कहा कि केंद्र सरकार को देश में दलितों पर हो रहे हमलों से निपटने के लिए उन्हें जरूरी योजनाएं देनी चाहिए। అన్ని కులాలు అన్ని మతాలకు స్వేచ్ఛ ఉంది. ఈ దేశం లౌకిక దేశం. ఈ దేశంలో ఏ కులమైనా ఏ మతమైనా స్వేచ్ఛగా జీవించే హక్కు మనిషి ఎవరైనా కావచ్చు, ఏ మతంలో పుచ్చుకోవచ్చు. కానీ అంత భారతదేశం. కొందరు క్రిస్టియన్ మతం తీసుకోవచ్చు, కొంతమంది హిందూ తీసుకోవచ్చు. ఈ ముగ్గురులో ఎంతోమంది దేవుళ్ళు అంటే సాయిబాబా ఉంటారు, ఇక్కడ సాయిబాబా, కొందరు గ్రామ దేవత కోసం తల్లి, కొందరు అంజనా సాయి ఉంటారు. ఏ దేవుడు దాన్ని విడదీసి పాలించే విధంగా భారతీయ జనతా కులగత మతాన్ని ప్రయత్నం చేస్తుంది. ఈనాడు భారతదేశంలో మరి సోనియా గాంధీ నేతృత్వంలో, మల్లికార్జున ఖర్గే గారు నేతృత్వంలో, యువనాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా ఈ కార్యక్రమాన్ని తప్పనిసరి ఖండించడానికి మరి ఈ మధ్యనే లోక్సభలో గౌరవ పార్లమెంట్ సభ్యురాలు అది కావ్య గారు క్లుప్తంగా చెప్పడం కాలదాయిస్తానికి లేదని హెచ్చరించారు. ఒక నివేదిక సమర్పించడం చేయాలి. ఏమైనా కానీ మరి కాంగ్రెస్ పార్టీ మరి ఎక్కడ అందుకు ఇవన్నీ ఇబ్బందులు జరుగుతాయనే ముందు దృష్టితోటే దేశ ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ కానీ, ఆనాడు హోంశాఖ మంత్రి గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ ఆలోచించి క్యాబినెట్లో ఇంకొక కమిటీ వేయాలి. కమిటీ కింద రాజ్యాంగాన్ని ఏ విధంగా విషయాన్ని కూడా దేశానికి అవసరాన్ని ఆలోచించే ఆనాడు ఉన్నత విద్యావంతుడైన ఒక దళిత బిడ్డ వారి చేతుల్లో చేస్తే బాగుంటుందని ఎవరు ఆనాడు దేశ ప్రధానమంత్రి హోంశాఖ మంత్రి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో కమిటీ చేసి వారి చేతుల్లో సభ్య చేసి చర్చకి అన్ని వరకు అన్ని ఉత్పన్నాలు చేసిన తర్వాత రాజ్యాంగం దాని ప్రకారంగా భారతదేశంలో ఏ నాయకుడు వచ్చినా, ఏ పార్టీ వచ్చినా, ఎవరు వచ్చినా పార్టీలు వస్తుంటే పోతాం దేశంలో. కానీ మరి ఎక్కువ రక్షించడానికి ఈ ప్రభుత్వాలు ఉంటాయి. అందుకు దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఎక్కడానికి భారతదేశంలో మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండిస్తూ సంఘీభావం తెలియజేస్తారు. కాంగ్రెస్ పార్టీ మాటలు చెప్పారు. దానికి ఉదాహరణ సోదరుమణి ఎంపీ కడియం గారు మంత్రికి భావ స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛను హరించవద్దని, ఎవరైతే వారి ఇష్టానుసారంగా వారి మతాలను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి పార్లమెంటులో నిర్ణయిస్తూ వాళ్ళు తీసుకున్న చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆమె అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గతంలో చూసుకుంటే మణిపూర్లో జరిగిన దాండను నిరసిస్తూ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు దళిత క్రిస్టియన్లకు అండగా నిలబడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా దళితుల పట్ల, అన్ని మతాల పట్ల ఐక్యంగా ఉంటుంది. వారి హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళు తీసుకున్న దీక్షను విజయవంతం చేయాలని కోరుకుంటూ వారు తీసుకున్న ఏ కార్యక్రమాన్నైనా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతూ ఉంది. ధన్యవాదాలు. పార్లమెంట్ సమావేశంలో ఎస్సీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను సవరణ చేసి రద్దుపరచాలని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే డిమాండ్తో 2 తెలుగు రాష్ట్రాల్లో దళిత క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జరుగుతున్న దాన్ని వరంగల్ జిల్లా కేంద్రం పోచమ్మాయన్ సెంటర్లో దీక్ష ప్రారంభం చేయడం జరిగింది. ఈ సందర్భంగా త్వరగా కేజీ బాలకృష్ణ కమిషను నివేదిక త్వరగా ఇవ్వాలి. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశంలో ఎస్సీ హోదా దళిత క్రైస్తవులు ఇవ్వాలని సందర్భం తెలుస్తున్నాం. భారత రాజ్యాంగం మత స్వేచ్ఛ హక్కు ఇచ్చింది, భారత రాజ్యాంగం సమానత్వం ఇచ్చింది. భారత రాజ్యాంగము ఈ దేశంలో ప్రజలందరికీ గౌరవంగా ఉండాలని రాజ్యాంగం చెప్తే మత స్వేచ్ఛ ఆధిపత్య కులాలకు ఇచ్చి
దళితులకు ఎస్సీలకు మత స్వేచ్ఛ హక్కు ఎందుకు లేదో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మతం మారితే కులం ఎందుకు మారుతుంది? కాబట్టి ఈ సందర్భంగా ఈ దేశంలో వివక్ష కొనసాగినంత వరకు రిజర్వేషన్ ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రిజర్వేషన్ కల్పించాడు కాబట్టి ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ హక్కు, రాజ్యాంగం, సమానత్వం, మత స్వేచ్ఛ కల్పించాడు కాబట్టి ఇది తొందరగా పరిష్కరించాలని దళిత సమాజం, దళిత క్రైస్తవ సమాజం ఈరోజు దీక్షల శిబిరంలో స్వచ్ఛందంగా వచ్చి అన్ని ఫెలోషిప్స్ పాస్టర్స్ అందరూ వచ్చి సంఘీభావం తెలిపి